ఇది హై మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ 150. ఓకే, దిస్ ఈస్ ద ఎంట్రీ. ఓకే, టార్గెట్ 1. ఈ క్యాండిల్లో చాలు ఫ్రెండ్స్, మనకి స్టాప్ లాస్ వస్తే మనకి ఈ క్యాండిల్లో చూడండి, ఈ క్యాండిల్లో మనం ఏదైతే ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్లో చూడండి, ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ క్లియర్. టార్గెట్ చూసి 1:5. 1:5, దిస్ ఈజ్ 1:5. ఇక్కడ కానీ వచ్చిందంటే మార్కెట్ ఈ స్టాప్ లాసెస్ అన్ని హిట్ అవుతుంది, ఇంకా మార్కెట్ పైకి వెళ్ళే అవకాశమే ఉంది అనమాట. ఇవన్నీ కూడా చూద్దాం ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ ఎలా వెళ్తుందో. వెయిట్ చేద్దాం. సో మనకి 1:5, ఫస్ట్ 1:5 టార్గెట్. సో మీకు లైవ్లో మనం ఎలా ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఎలా ఎగ్జిట్ తీసుకోవచ్చు అనేది నేను మీకు లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూద్దాం. దాదాపు మనకి ఇక్కడ టార్గెట్ దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. సో మనం స్టాప్ లాస్ మనం ఈ క్యాండిల్లోకి పెట్టేసుకున్నాం. సో మనకి అక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి డిఫరెన్స్, జస్ట్ స్టాప్ లాస్ ఏదైనా హిట్ అయితే మనకి చూడండి ఓన్లీ 4 పాయింట్స్. స్టాప్ లాస్ ఏదైనా హిట్ అయితే ఓన్లీ 4 పాయింట్స్ మనకి ఇక్కడ స్టాప్ లాసెస్ హిట్ అయ్యే అవకాశం. ఎందుకు నేను స్టాప్ లాస్ నేను పెంచుకున్నాను అంటే, ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరకు వచ్చి ఏదైనా మార్కెట్ ఏదైనా రివర్స్ అయితే మనం ప్రాఫిట్స్లోంచి మనం లాస్లోకి కన్వర్ట్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఒకవేళ లాస్లోకి వచ్చినా కూడా చాలా తక్కువ. సో వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. చాలా తక్కువ స్టాప్ లాస్తోనే మనం మార్కెట్లోంచి బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఆప్షన్ స్కాల్పింగ్లో మనం క్విక్గా మనం ఎంట్రీ ఎగ్జిట్స్ తీసుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ కొంతమంది ట్రేడర్స్ ఉంటారు, జస్ట్ ఆల్రెడీ ఇక్కడ చూడండి సేఫెస్ట్ ఇక్కడ కదా మనం స్టాప్ లాస్ పెట్టుకుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంది ఇక్కడ కదా, ఈ క్యాండిల్లో. సో మనం మ్యాక్సిమం ఫస్ట్ ఈ 1:1 చూడండి అయిపోయింది, టార్గెట్ అయిపోయింది. టార్గెట్